హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది. అండ్ ఆలోపే ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది. వచ్చే సీజన్కి మెగా యాక్షన్ అంటే దాదాపు టీంలో ఉన్న 22-20 మంది ప్లేయర్స్ దాదాపుగా తీసుకుంటే యావరేజ్గా అందులో కేవలం 3 లేక 4 మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. మిగతా అంతా కూడా యాక్షన్లోకి వచ్చేస్తారు. చాలా ఇంపార్టెంట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ సీజన్ ఎవరు ఎలా ఆడతారనే దాన్ని బట్టి వచ్చే సీజన్ రిటైన్ అయ్యే 3-4 ప్లేయర్స్ ఎవరో తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఫారిన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ క్యాంప్కి అయితే రాలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అయితే ఇప్పటి వరకు 16th వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కెప్టెన్ అయితే అండ్ మిగతా ప్లేయర్స్ కూడా. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మీకు ఏ కొత్త ప్లేయర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్ కాదు, కొత్తగా ఉన్నటువంటి ప్లేయర్. సో ఆ విషయం అయితే కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ అండ్ సన్ రైజర్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్ ఇది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాణించే కొందరు ప్లేయర్స్ నా దృష్టిలో అయితే ఎవరు అనేది చూద్దాం. ఒకటి నెంబర్ 1 అన్మోల్ ప్రీత్ సింగ్. సో ఇతడు ఒక మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి హిట్టర్ కూడా. ఇతను అనూహ్యమైన అవకాశం వచ్చి అద్భుతంగా ఆడతాడేమో అనిపిస్తుంది. నెంబర్ 2 జాతవేద్ సుబ్రహ్మణ్యం. సో ఇతను కూడా ఒక మంచి మిస్టరీ స్పిన్నర్. సో నాకెందుకో ఇతడు కూడా క్లిక్ అవ్వచ్చు అనిపిస్తుంది ఒక ఛాన్స్ వచ్చినా కూడా. అండ్ ఇంకో బౌలర్ ఆకాష్ సింగ్. సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మంచి టాలెంట్ ఉన్న యంగ్ బౌలర్ ఇతడు. సో ఇతడు కూడా ఛాన్స్ వస్తే రాణించే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 4 షాబాద్ అహ్మద్. ఖచ్చితంగా ఇతనికి టీంలో ప్లేస్ వస్తుంది. అండ్ ఒక బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ముఖ్యంగా ఇతడు డెఫినెట్గా క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ కూడా ఏదో సందర్భంగా ఇతడికి ఛాన్స్ రావచ్చు. బౌలర్, బ్యాటర్, కీపర్, ఫీల్డర్ రకరకాల కేటగిరీలో పర్ఫెక్ట్ ఉన్నాడు ఇతను. సో ఇతడు కూడా ఈసారి చెలరేగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6 మనకు వనిందు హసరంగా. సో ఎస్ఆర్ఎస్ తరపున స్పిన్ లేకపోవడం చాలా సంవత్సరాలుగా ఒక సమస్య అని చెప్పొచ్చు. ఈసారి వనిందు హసరంగా పర్ఫెక్ట్గా స్థానంలో ఫిక్స్ అవుతాడు, ఒక రషీద్ ఖాన్ లాగా అని నాకైతే అనిపిస్తుంది.